హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న యుద్ధం రేపు రాబోతుంది. దయచేసి ప్రపంచంలో ఉన్న మన భారతీయులందరూ వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఎవ్వరు మిస్ కావద్దు. ఎందుకంటే పండగ సంవత్సరానికి వస్తుంది, కానీ ఓటు అనే పండగ ఊళ్ళో 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఇప్పుడే మనం సరైన వాళ్ళకి ఓటేసి సరైన నాయకులు ఎన్నుకోవాలి మనం, ఓకేనా? ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంతో మంది కష్టపడి ఉంటారు. మా లైఫ్ ఎట్ ఎలాగ అయిపోయింది, మా బతికేట్ ఎలాగ అయిపోయింది. కానీ ఆ బాధలకి కష్టాలకి అన్నింటికి రేపు మీరు వేసే ఓటే దానికి సమాధానం చెప్పాలి. మీ పిల్లల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ రేపు మీరు వేసే ఓటే అది నిర్ణయిస్తుంది. దయచేసి అందరూ ఆలోచించి ఓటు మాత్రం వేయడం మాత్రం మర్చిపోకూడదు. దయచేసి అందరూ ఓటు వేయండి, ఓకేనా? ఓటు వేయకుండా అందరూ ఇంట్లో మాత్రం కూర్చోకూడదు. దయచేసి బయటకు వచ్చి ఓటేసి మీరు ఒక 10 మంది చెప్పండి, నేను ఓటేస్తాను, నేను వేస్తాను, ఇప్పటికైనా లైఫ్ మారుతుంది. అమ్మో 5 సంవత్సరాలు ఎంత బాధపడ్డాను రా, ఇప్పటికైనా లైఫ్ మారుతుందిరా, నేను సరైన నాయకుడిని ఎన్నుకుంటున్నాను, సరైన నాయకుడికి నేను ఓటేసాను, ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఫ్యూచర్లో నా లైఫ్ బాగుంటుంది అని నిర్ణయించుకొని ఓటేయండి, ఓకేనా? ఎవరు మిస్ కాకండి. సెలవు వస్తుంది కదని ఎవరు మిస్ కాకండి. వెళ్ళండి. మీ విలేజ్లో అయితే విలేజ్లకి, సిటీలకి ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోయండి. ప్రపంచంలో ఉన్న ఏ మూలనున్నా మన భారతీయులందరూ వచ్చి ఓటు వేయండి. మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే మీ ఓటు హక్కు సరైన వాళ్ళకి వేసి వినియోగించుకోండి. అలాగే మీ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలోని ప్రజలు కూడా వచ్చి మీ రాష్ట్రంలో నాయకులకి ఎవరు మీ రాష్ట్రం బాగు చేస్తారో, బాగా అభివృద్ధి పదంలో నడిపిస్తారో అన్ని వాళ్ళకి మీరు ఓటేసి గెలిపించండి. దయచేసి ఎవరు మిస్ కాకండి. దయచేసి ఓటు అనేది వినియోగించుకోండి, ఓకేనా? ఎవరు మిస్ కాకండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది మన ఓటు హక్కు, దాన్ని వినియోగించుకోండి. ఎవరు మిస్ కాకండి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు మాత్రం వేయండి. ఎవరు మిస్ కావద్దు. ఈ ఓటు హక్కే మీ భవిష్యత్తును రాస్తుంది. ఇదే చెప్తున్నాను, ఓకే ఫ్రెండ్స్? మళ్ళీ రేపు ఓటేసి కలుసుకుందాం, ఓకే ఫ్రెండ్స్? బాయ్ బాయ్.